महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో పరాభవనామ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరాది ఈ మార్చి 19వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో మరి ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహమూర్తిత్వాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. సో ఇక్కడ ఈ పరాభవనామ సంవత్సరం చూస్తే కనుక పరాభవం ఆ పేరులోనే ఉంది, అవమానం అని యాక్చువల్గా. బట్ ఈ పరాభవాన్ని మనం ఆత్మ పరిశీలన సంవత్సరంగా కూడా అభివర్ణించవచ్చు. 2019వ సంవత్సరం ఏదైతే వికారినామ సంవత్సరం, వికారం స్టార్ట్ అవడం, 2020 తర్వాత శార్వరి 2020 చీకట్లు మిగిల్చింది అందరికీ తెలుసు. 21 ప్లవనామ సంవత్సరం, కోతి, ప్లవం అంటేనే కోతి, అటు ఇటు పరిగెత్తు ఉంటే ఒక స్థిరత్వం లేని పరిస్థితి ఎలా ఉంటుందో 2021 అది. అలాగే 2022 శుభకృతు, 23 శోభకృతు, కొంచెం నెమ్మదిగా మళ్ళీ స్థిరపడటం ఈ శుభకృతు శోభకృతు నామ సంవత్సరాల్లో. ఆ తర్వాత మళ్ళీ క్రోధినామ సంవత్సరంలో ప్రభుత్వాల మధ్య వచ్చిన గొడవలు అవన్నీ మనం కూడా కొంచెం చూసాం. ఇక 2025 విశ్వావసు నామ సంవత్సరం. అలాగే ఇప్పుడు 2025 విశ్వావసు నామ సంవత్సరాన్ని మనం పూర్తి చేసుకుని తెలుగు సంవత్సరాన్ని ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం 2026 ఏవైతే ఈ సంవత్సరాదిలు పేర్లు ఏవైతే ఉన్నాయో, మరి నారదుడికి యొక్క విష్ణుభక్తి, నా అంత విష్ణుభక్తి ఎవరికీ లేదు అనే నారదుడి యొక్క ఆ యొక్క అహం ఏదైతే ఉందో దాన్ని పరీక్షించడానికి విష్ణుమూర్తే నారదుడిని ఒక స్త్రీ రూపంలో తయారు చేయటం, తర్వాత నారదుడు తర్వాత ఒక ఋషి ద్వారా ఇలాగ ఒక 60 మంది సంతానాన్ని ఆయన కనడం, ఆ తర్వాత అంటే స్త్రీ రూపంలో, తర్వాత అక్కడ నివసించే దగ్గర ప్రదేశంలో ఆ నదిలో అక్కడ వరదలు రావడంతో ఆ యొక్క 60 మంది సంతానం కూడా గతించటం. సో పుట్టెడు శోకంతో ఉన్న నారదుడికి అప్పుడు విష్ణువు ప్రత్యక్షమే. సో నీ విష్ణు భక్తి మామూలప్పుడే కాదు, ఇలాంటి మనకి ఎన్నో భావోద్వేగ సమయాలు ఉన్నప్పుడు కూడా ఆ భక్తి అనేది నిలవాలి. సో ఈ శోక సంద్రంలో సో నీకు గుర్తు రాలేదు చూసావా, ఎక్కువ ఆనందంలో ఉన్నప్పుడు కాదు దుఃఖంలో ఉన్నప్పుడు గుర్తుకు రావటమే నిజమైన భక్తి అని చెప్పి విష్ణుమూర్తి చెప్పగా, ఆ తర్వాత సరే మరి ఈ 60 మంది నా సంతానానికి సంబంధించి మరి ఏదో ఒక ఈ జన్మ తీసుకున్నందుకు ఈ స్త్రీ రూపంలో ఆయనకు విష్ణు మాయ ద్వారా ఏర్పడిన ఈ యొక్క రూపానికి ఏదో సార్థకత కలగాలి అంటే ఆ 60 మందే తెలుగు సంవత్సరాదులుగా కాలక్రమేణా కాలంతో పాటుగా నడుస్తారు అని విష్ణువు ఆ యొక్క నారదుడికి వరం ఇవ్వటం. అలాగే మనకి ప్రభవ, విభవ, ప్రమోద్యోత ఇలాగా 60 తెలుగు సంవత్సరాల పేర్లు మనకి రావటం. దానిలో 40వదే ఈ పరాభవనామ సంవత్సరం. ఆ సంవత్సరానికి తగ్గట్టుగా, ఆ పేరుకి తగ్గట్టుగా ఆ సంవత్సరం ఉంటుంది అని విష్ణుమూర్తి తెలుపుగా, దానికి తగ్గట్టుగా వికారి, శార్వరి, ప్లవము, శుభకృతు, శోభకృతు, క్రోధి అన్నీ మనం చూస్తూనే ఉన్నాం, దానికి తగ్గట్టుగా జరుగుతున్నాయి. పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం, ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరాభవాలు, అహంతో వచ్చే అనేకమైన సమస్యల వల్ల ప్రపంచ దేశాల మధ్య వస్తున్న ఈ యొక్క అనిశ్చితిని కూడా మనం గమనిస్తున్నాం. సో ఎంత పెద్ద దేశాలైనా పరాభవానికి గురికాక తప్పని పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉన్నాయి, అవి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఏ సంవత్సరానికి తగ్గట్టు ఆ సంవత్సరం పేర్లు ఉంటాయన్నమాట. అది విష్ణుమూర్తి యొక్క వరం నారదుడికి. సో ఇక ఈ పరాభవనామ సంవత్సరం మరి అన్ని రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహమూర్తిత్వాలు, వాళ్ళ యొక్క స్థితిగతి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. వృషభ రాశికి సంబంధించి పరాభవనామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ రాశికి మనం చూస్తే కనుక కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు,
రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. సో ఈ నక్షత్ర పాదాలు కలిపి మనం వృషభ రాశిగా చెప్పుకుంటాం. అలాగే మీ పేరులో మొదటి అక్షరం కనుక ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ ఈ అక్షరాలతో కనుక మీ పేరులో మొదటి అక్షరం స్టార్ట్ అయితే ఇది మీరు వృషభ రాశి కింద ఈ యొక్క ఫలితాలు మీరు చూసుకోవచ్చు ఈ సంవత్సరం. ముఖ్యంగా ఈ రాశికి ఆదాయం వచ్చి 5, వ్యయం వచ్చి 14, రాజపూజ్యం 5, అవమానాలు 4. సో అలాగే ఇక్కడ ఈ రాశి వారికి ఆదాయం కంటే మరి వ్యయం చాలా భాగాలు ఎక్కువగా ఉంది. సో అది ఎందుకు ఉంటుంది ఏంటి అనేది కూడా చూద్దాం. రాజపూజ్యం అంటే సంఘంలో గౌరవం కానీ సమాజంలో మన కీర్తి కానీ కొంతవరకు చాలా బెటర్గానే ఉంది. సో అవమానాలు 4 ఉన్నాయి, రాజపూజ్యాలు అవమానాలకు మించి మనకి గుర్తింపు ఉంది యాక్చువల్గా. ఇంకా గ్రహమూర్తిత్వాల విషయానికి వస్తే నేను ఆల్రెడీ కొన్ని నెలల క్రితమే చెప్పా, గురు భగవానుడు 2025 నుంచి 2033 వరకు 8 సంవత్సరాలు అతిచారంలో ఉంటున్నాడు. ఇది చాలా చాలా వెరీ 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 రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ ట్రాన్సిట్ అని. 13 నెలలు ఒక రాశిలో ఉండాల్సిన గురుడు 13 నెలల్లో 3 రాశులు మారడం అంటే అసలు ఇది నాట్ ఇమాజినబుల్ అనమాట. బట్ ఇది మనం మొదటిసారి టీఆర్ క్రియేషన్స్ మన రీసెర్చ్ ఓరియంటెడ్గా ఈ గురుడి అతిచారం మొదలవక ముందే మనం చెప్పుకున్నాం. ఒక రాశిలోనే ఉండాలి గురుడు, అలాంటిది 3 రాశులు మారుతున్నాడు. జూపిటర్ ఇస్ ద ఎక్స్పాన్షన్ ప్లానెట్. గురుడి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. సో గురుడు ఈ సంవత్సరం జూన్ 1 వరకు కూడా వీళ్ళకి ద్వితీయ స్థానంలోనే ఉంటాడు. జూన్ 2వ తారీఖు వరకు కూడా తామ్రమూర్తిగా ఉంటున్నాడు. అలాగే జూన్ 2 నుంచి ఉచ్చ స్థితిలోకి అడుగు పెడుతున్నాడు. అక్టోబర్ 31 వరకు ఉంటారు అక్కడే. తృతీయ స్థానంలో లోహమూర్తిగా ఉంటున్నారు. సో అక్టోబర్ 31 తర్వాత ఆయన మళ్ళీ ఇక్కడ చతుర్థ స్థానంలో సింహరాశి మిత్రక్షేత్రంలోకి వస్తారు. అదేవిధంగా శని యొక్క సంచారం మనం ఈ సంవత్సరం చూసినట్టయితే శని చక్కగా వీళ్ళకి చాలా వరకు వృషభ రాశికి వెరీ గుడ్ ప్లానెట్, వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్, మంచి యోగకారక గ్రహం. లాభస్థానంలో ఉన్నారు శని. వీళ్ళకి శని లాభస్థాన సంచారం సువర్ణమూర్తిగా ఉండటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఈ రాశి వాళ్ళకి శనిస్తూ ఉన్నాడు ఈ సంవత్సరం. అలాగే ఈ రాశికి మెయిన్గా మనం రాహుకేతువుల్ని కూడా చూస్తే కనుక డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా వీళ్ళకి ఆల్రెడీ దశమంలో రాహువు, చతుర్థంలో కేతువు నడుస్తూ ఉన్నారు. రజతమూర్తులుగా ఉన్నారు. 10th హౌస్లో రాహు నడుస్తున్నాడు. డిసెంబర్ 5 తర్వాత డిసెంబర్ 6వ తారీఖు నుంచి కూడా మళ్ళీ ఇక్కడ భాగ్యస్థానంలోకి కేతువు, తృతీయ స్థానంలోకి భాగ్యస్థానంలోకి రాహువు, తృతీయంలోకి కేతువు మారుతున్నారు. సో ఇక్కడ మారేడు డిసెంబర్ 6వ తారీఖు నుంచి కూడా వీళ్ళ మార్పు సువర్ణమూర్తులుగా భాగ్యంలోకి తృతీయంలోకి వీళ్ళ మార్పు మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ముఖ్యంగా మనం చెప్పుకోదగిన గ్రహం ఏంటంటే శని భగవానుడు. అద్భుతమైన ఫలితాన్ని, లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్స్, మీ జీవిత ఆశయాలని సాధించే క్రమంలో చాలా సంవత్సరాల నుంచి ఎస్ ఐఎమ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్డ్, నాకు నేను చాలా ఏళ్ళుగా ఈ ఫీల్డ్లో ఉన్నా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్ స్టెప్ను ఆశిస్తున్న వాళ్ళకి ఆ ప్రమోషన్, ఆ గ్రేడ్, లేకపోతే వ్యాపారం చాలా కాలం చేస్తున్నాను అనుకునే వాళ్ళకి దానిలో ప్రాఫిట్ చూపించడానికి చాలా వరకు కూడా మీ కెరీర్లో ఒక మంచి గుర్తింపుని, ఒక ఇమేజ్ని, ఒక హోదాని ఇవ్వటంలో శని చాలా వరకు కూడా ఈ లాభస్థానంలో వృషభ రాశి వారికి సువర్ణమూర్తిగా ఫేవర్ అవుతూ ఉన్నాడు. సో మీరు ఏదైతే లాంగ్ టర్మ్ డిజైర్డ్ కూడా మీ జీవిత ఆశయాల్ని మీరు సాధించడానికి వేసే ప్రతి అడుగు కూడా దానిలో చాలా వరకు మీకు సునాయాసంగా, అధిక కష్టం లేకుండా సునాయాసంగా వాటిని మీరు చేరువ అవటానికి సంబంధించిన సత్తువని ఇక్కడ తప్పకుండా మీకు ఇక్కడ ఈయన శని భగవానుడు మీకు ఇస్తూ ఉన్నాడు. అలాగే ఈ శని యొక్క ట్రాన్సిట్ కూడా చాలా వరకు కూడా మీకు మంచిగా కలిసి రావటం వల్ల
ఇక్కడ మీకు ఏంటంటే మీ సీనియర్స్, మీ వర్క్లో సీనియర్స్ ఎవరైతే ఉంటారో అండ్ మీ నెట్వర్క్ సర్కిల్లో 11th హౌస్ రిప్రజెంట్స్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నెట్వర్క్ సర్కిల్. పలుకుబడి కలిగిన కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయాలు లేదా వాళ్ళ యొక్క సహకారం మీకు అందే ఆస్కారాలు శని వల్ల అద్భుతంగా మీకు ఉన్నాయి. సో ఇక మనం చూస్తే కనుక ఇక్కడ గురుడి యొక్క సంచారం, శని తర్వాత యోగిస్తున్న మరొక గ్రహం గురుడు. జూన్ వరకు ఆయన 2వ ఇంట్లో ఉంటారు. 2వ ఇంట్లో ఆయన ఆర్థిక పరమైన విషయాల్లో ముఖ్యంగా ఫైనాన్స్కి సంబంధించి ఒక ఎదుగుదల, ఫైనాన్స్గా కొంచెం డబ్బులు దాచుకోవటం, కుటుంబంలో సౌఖ్యం. జూపిటర్ ఈజ్ ఏ ప్లెజెంట్ ప్లానెట్, ఈజ్ ఇంటెలిజెన్స్ ప్లానెట్, సాత్విక గ్రహం. అంటే గురుడు గొడవపడే తత్వం ఉండదు. ఇంట్లో నానా అది కాదు నాన్న ఇదమ్మా అని చెప్పి తన ఇంటెలిజెన్స్ ద్వారా, తన మాట ద్వారానే మంచి చెడులు చెప్తూ కుటుంబాన్ని నడిపించగలిగే శక్తి గురుడికి ఉండడం ద్వారా కుటుంబంలో కుటుంబ సౌఖ్యాన్ని, ఆనందకరమైన పరిస్థితుల్ని, ఆర్థిక పరంగా ఒక రకమైన ఒక మంచి గ్రాఫ్ని ఆర్థిక పరంగా కొంచెం మీరు పుంజుకునే విధంగా జూన్ 2వ తారీఖు వరకు అత్యద్భుతంగా మీకు యోగిస్తున్నాడు. జూన్ 2 నుంచి మళ్ళీ అక్టోబర్ 30 వరకు కూడా గురు భగవానుడు మీకు చెప్పాక 3 రాశులు మారుతున్నాడని, 3వ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉంది. గురు భగవానుడు 3వ స్థాన సంచారంలో ఉంటున్నారు. ఇది పరాక్రమ స్థానం, గురువుగారి ఉచ్చస్థానం. గురువుగారి ఉచ్చస్థానంలో అక్కడ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అతని గురువు గారి యొక్క మూర్తిత్వంతో మనకి పని లేకుండా ఉచ్చ స్థితిలో ఉన్న ఏ గ్రహం అయినా ఇట్ ఈస్ వెరీ చార్జడబుల్, మంచి ఛార్జింగ్లో ఉంటుంది. పరాక్రమ స్థానం అంటేనే మీ ధైర్యాన్ని, మీ సాహసాన్ని ఇంక్రీజ్ చేస్తాడు, మంచి కమ్యూనికేషన్ ఇస్తాడు, మంచి ఇంటర్వ్యూస్ మీకు ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ప్రజెంటేషన్స్ ఇచ్చే విషయంలోనూ, ఇంటర్వ్యూస్ ఇచ్చే విషయంలోనూ, ఏదైనా డిబేట్స్ విషయంలో అయినా. అండ్ 3rd హౌస్ రిప్రజెంట్స్ మార్కెటింగ్, సేల్స్ అండ్ పర్చేజెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మీ వాక్చాతుర్యంతోనే ఉచ్చస్థానంలో ఉన్న గురుడు వాక్శుద్ధితో, వాక్చాతుర్యంతో కమ్యూనికేషన్ హౌస్లో ఉన్న గురుడు మీకు చాలా మంచి ఫలితాన్ని క్రియేట్ చేస్తాడు. బట్ 3వ స్థానం అనేది వన్ ఆఫ్ ద పాపస్థానాల్లో ఒకటి. సో పాపస్థానంలో ఉన్న గురుడు అధిక కష్టం తర్వాత కానీ మీకు దానికి తగ్గ అదృష్టాన్ని ఇవ్వడం అన్న మాట మాత్రం మర్చిపోకూడదు. ప్రతిదీ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్తో మాత్రమే జరుగుతుంది, మీ స్వయం కృషితో మాత్రమే జరుగుతుంది. పక్కనోడు ఎవడికో పని చెప్పాం, ఆడెవడో చేస్తాడు, ఆడు చేస్తే వాడు చేసిన కష్టం నా ఖాతాలో వచ్చి పడుద్ది, నాకు పేరు వస్తుంది అనుకుంటే పొరపాటు. అక్టోబర్ 31 నుంచి గురువు గారి యొక్క సంచారం 4వ స్థానంలో ఉంది. 4థంలో గురుడు సింహరాశి మిత్రక్షేత్రంలో ఉంటున్నారు. సో ఇక్కడ 4థంలో గురుడి యొక్క సంచారం చాలా బాగా యోగిస్తుంది. ఎందుకంటే 4th హౌస్ రిప్రజెంట్స్ యువర్ డొమెస్టికల్ అట్మాస్ఫియర్, ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాలు. బట్ ఇక్కడ ఎంతైనా కూడా 4th హౌస్లో గురుడు కొంచెం స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో మీకు చాలా వరకు కూడా టెస్టింగ్ పీరియడ్లా నడుపుతాడు. అంటే ఏదైనా ప్రమోషన్స్ కానీ, ఏమైనా ట్రాన్స్ఫర్స్ ఏమైనా అవుతాయా, మనం ఏమైనా ప్లేస్ ఏమైనా చేంజ్ అవ్వాల్సి వస్తుందా, ఫిక్స్డ్ అసెట్స్ విషయంలో కావచ్చు, లేకపోతే మీ ప్రాపర్టీస్ విషయంలో కావచ్చు, దానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా కొన్ని మార్పులు చేర్పులు అనేవి చేస్తాడు. బట్ గురుడు 4th హౌస్లో ఒక బండి ఉంటే 2 బళ్ళు చేస్తాడు, అసలు బండి లేకపోతే బండి కొనిస్తాడు. సో వాహనాల కొనుగోలు, స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ఏదో ఒక అలవర్చుకోవటం అనే దాన్ని ఇక్కడ ఇస్తాడు. కానీ ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ని మీరు మాత్రం ఫేస్ చేయాల్సి వస్తుంది అక్టోబర్ 31 నుంచి కూడా. సో అలాగే ఆల్రెడీ రాహు మీ యొక్క 10th హౌస్లో ఉన్నాడు. సో కుంభరాశిలో రాహు యొక్క కర్మస్థానంలో ఆయన డిసెంబర్ 6 వరకు కూడా ఉన్నారు ఇంకా. సో డిసెంబర్ 6 వరకు ఉన్న రాహు మీకు వృత్తిలో ఒక మంచి హోదాని క్రియేట్ చేస్తాడు, మంచి ఐడెంటిటీని క్రియేట్ చేస్తాడు. సో అలాగే రాహు ఈజ్ ఏ అబ్సెషన్ ప్లానెట్. 10th హౌస్లో ఎప్పుడైతే ఉన్నాడో ప్రొఫెషన్ హౌస్లో రాహు ఉండటం వల్ల ప్రొఫెషన్ ఈ ప్రొఫెషన్లో ఎలా అయినా సరే నేను ఒక యూనిక్గా ఎదగాలి, నా మీద ఎవడి పై అధికారి యొక్క మానిటరింగ్ నా మీద ఉండకూడదు, లేకపోతే ఒకటి కింద నేను పని చేయకూడదు అనుకునే తత్వాన్ని పెంచుతూ ఉంటాడు. సో కాబట్టి ఈ అవకాశాలు ముఖ్యంగా ఏంటంటే రాహు ఈజ్ ఎ ఫారెన్ ప్లానెట్. సో కాబట్టి టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, విదేశీ ఫారెన్ జాబ్స్ వెతుక్కునే వాళ్ళకి ఈ 10th హౌస్లో ఉన్న రాహు కొంచెం వరకు బాగా యోగించే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి.
బట్ రాహు ఎప్పుడైతే దశమంలో ఉంటాడో కేతు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ 4th హౌస్లో ఉంటాడు. సో ఈ కేతువు వల్ల మాత్రం మీకు సమ్ డిసాటిస్ఫాక్షన్, ఇంటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంత డిసాటిస్ఫాక్షన్ని మీరు ఇక్కడ ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటాయి. అలాగే మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు. మరి రాహు 10th హౌస్లో కేంద్ర స్థానంలో ఉన్నాడు. రాహు ఏం చేస్తాడు? అబ్సెషన్, పని 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 పని, లేకపోతే ఇంటర్వ్యూస్, జాబ్ లేకపోతే జాబ్. సో దీని అబ్సెషన్ త్రూ మీరు మీ మానసిక ప్రశాంతతని మిస్ అవుతున్న ఫీలింగు ఎక్కువగా ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంటికంటే మన ఆఫీస్లోనే ఎక్కువ పని చేస్తున్నాం అనే ఫీలింగ్ని మాత్రం కలగజేస్తాడు ఇక్కడ. సో వీఆర్ సమ్ మిస్సింగ్ అవర్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ అనే ఫీలింగ్ని మాత్రం ఇక్కడ మీకు కేతువు ఇచ్చే ఆస్కారాలు 4th స్థానంలో మనకు కనిపిస్తూ ఉంది. డిసెంబర్ 6 నుంచి మళ్ళీ ఇదే రాహు భాగ్యస్థానంలోకి మారుతున్నాడు. సో ఈ భాగ్యస్థానంలో రాహు మళ్ళీ కొంచెం అంత మార్పులు చేర్పులు అనేవి డిసెంబర్ 9 నుంచి చూడటం, కొన్ని ప్లేస్ చేంజెస్ కానీ, కుటుంబానికి కొంచెం దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితులు కానీ, సో అలాగే చాలా వరకు కూడా ఈ రాహు యొక్క స్థితి మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఏంటంటే భాగ్యస్థానం 9th హౌస్ ఆఫ్ స్పిరిచువాలిటీ, మన ధర్మంకి సంబంధించి మన ఎథిక్స్, ముఖ్యంగా మన ఎథిక్స్కి మన ధర్మానికి, మన సంప్రదాయం, మన ఆచారానికి సంబంధించిన విషయాలు. సో ఉన్నత విద్యలు మెయిన్గా ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపించడం, దాని హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా మనం ఎక్కడికన్నా వెళ్ళి చదువుకోవాలనే ఒక ఆశని పెంచడం, లేదా ఉద్యోగాలు మనం ఒక ఫారెన్లో ఇలాంటి కంట్రీస్లో చెయ్యాలి, డాలర్స్లో మనం రాహు ఈజ్ ఏ ఫారెన్ కరెన్సీ కాబట్టి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు మనం కొంచెం ఏదైనా భాగ్యాన్ని కొంచెం ఫారెన్ కరెన్సీ రూపంలో మనం సంపాదించుకోవాలి అనే ఒక రకమైన ఆశని కల్పిస్తుంటాడు డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి. అలాగే కేతువు ఇక 3వ స్థానంలో ఉంటాడు అదే సమయంలో. సో కేతువు కూడా మరి 3వ స్థానంలో చాలా బాగా యోగిస్తారు. 3వ స్థానం పరాక్రమ స్థానంలో గురుడు బయటికి రాగానే మళ్ళీ కేతువు పరాక్రమ స్థానంలోకి వెళ్తున్నారు ఇక్కడ. సో ఈ కేతువు యొక్క పరాక్రమ స్థానం సంచారం మీ ధైర్యాన్ని, మీ సాహసాన్ని చాలా వరకు పెంచుతుంది. కాకపోతే ఈ ధైర్యం, ఈ సాహసం అనేది మీకు దేనిలో చూపించాలి, దేనిలో చూపించకూడదు, ఎక్కడ ధైర్యంగా ఉండాలి, మన ధైర్యాన్ని ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ చూపిస్తేనే బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ చూపిస్తానంటే అందుకే దానివల్ల యూజ్ ఉండదు. సో కాబట్టి ఇలాగా 3 రాశులు మారుతూ గురుడు, 2 రాశులు మారుతూ రాహువు అండ్ శని లాభస్థానంలో ఈ విధమైన ఫలితాన్ని వృషభ రాశి వారికి ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా మరి ఇన్ని రాశులు గురుడు మారుతూ ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఎవ్రీ మంత్ తీసుకునే స్టెప్స్, గైడెన్స్ చాలా ఈ గురుడి అతిచారంలో అవసరం. ఏ టైంలో ఎలా మారుతుందో మీకు తెలియదు. జూపిటర్ ఇస్ ద ఎక్స్పాన్షన్ ప్లానెట్. 3 రాశులు మారటం వల్ల ఏ హౌస్ని ఎప్పుడు ఎక్స్పాండ్ చేస్తున్నాడు ఏంటి అనేది త్రూ ఆస్ట్రాలజికల్ గైడెన్స్ ద్వారా మీరు ముందుకు వెళ్తే చక్కగా మీకు ఇంకా బాగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఈ అతిచారాన్ని. లేకపోతే మనకు తెలియకుండా సిచ్యువేషన్స్ ముందు మారిపోతూ ఉంటాయి. ఇదేంటి ఇలా మారిపోతుంది అని అనుకుంటారు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో కాబట్టి దానికే మనం మంత్లీ ఫాలో అవటం కానీ, వీక్లీ ఫాలో అవటం కానీ చేస్తే ఇంకా మంచిది. మొత్తంగా వృషభ రాశి వారికి సంబంధించి పరాభవన సంవత్సరం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సో అందరికీ కూడా మరొకసారి పరాభవన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.